ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మొన్న ఇది ఇండస్ట్రీకి సంబంధించింది మాట్లాడాం. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాలని ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటైంది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఆయన పెద్ద ఆయన అని అందరూ ఆయనకి ఈ మధ్య కొంచెం షాక్ తగిలింది కదా, కూతురు అవన్నీ జరగడంతోనే ఆయన కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన, ఈజీగా అనేస్తారు. నేను కూడా ఉంటే ఏంటో కళ్యాణి అని పిలుస్తారు నన్ను కూడా. మరి నన్ను అందరూ అలా పిల్లరు మరి జనరల్గా. అమ్మ బాగున్నావు అంటారు, లేకపోతే మేడం బాగున్నావు అంటారు, ఏమ్మ అంటారు, చెల్లి అక్క చెల్లిలో ఏంటే అని అనే ఇది ఉండదు. ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటే కళ్యాణి ఏంటమ్మా ఏం చేస్తా ఏదో ఒకటి మాట ఎవరినైనా వే అది. సో ఏంటంటే ఆయన ఈజీ అలా అనకూడదని తెలుసు ఆయనకి, పెద్ద ఆయన. బట్ ఆయన కంట్రోల్లో ఉండలేరు ఆ టైంలో. కొంతమంది కొన్ని ఏదంటారు కదా నోటి ఇది అది ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్గా ఆపుకోలేక ఏదో అనేస్తుంటారు. కానీ పెద్ద ఆయన మాత్రం బాగా సమన్వయం పాటించారు బ్రహ్మానందం గారు. మామూలుగా అయితే ఆయన కూడా గట్టిగా ఇచ్చేస్తారు, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయిపోతారు. కానీ సమన్వయం పాటించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేశారు ఒకప్పుడు. అంటే బ్రహ్మానందం గారికి వీళ్ళందరూ చేయూతలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞత మేబీ ఆ భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మనసులో బాధపడిన జనాలందరూ తిట్టేస్తున్నారు కదా, ఈయన బదులు ఆయన వాళ్ళు తిట్టేస్తున్నారు. సో ఆయనని మనం ఏమన్నా కూడా పెద్ద ఆయన అన్నీ తెలుసు, అందరూ నా వాళ్ళే, వీళ్ళు నా ఇంట్లో మనుషులు, వీళ్ళు నా ఫ్యామిలీ, మూవీ ఇండస్ట్రీ అంతా. సో వీళ్ళందరికీ నేనే ఇది చేసా. నేను కూడా ఆయనతో కలిసి చాలా యాక్ట్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మేము చాలాసార్లు కలుస్తాము. అది అంటే ఈ మా అసోసియేషన్ బయట ఏదైనా ఫంక్షన్స్లో బాగా మాట్లాడతారు. నేను గాలి సంపత్ అనుకుంటా అరకులో షూటింగ్ చేసాం. 3 years అయిపోయిందేమో, 3 years ఎంత అయింది ఆ సినిమా వచ్చి, 3-4 years అయింది. మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. నాన్నగారు ఉండగానే నాన్నగారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ టైంలోనే రిలీజ్ కూడా అయింది ఆయన ఎండింగ్లో. ఆ సినిమా చూసారు నాది మా నాన్నగారు లాస్ట్, గాలి సంపత్. సో గాలి సంపత్లో అరకెళ్ళి చేసాం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అంతా నాకు. సో నేను అందులో మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీ విష్ణు హీరో, అది అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. సో ఆ సినిమాలో చేసేటప్పుడు మేము కలిసి భోజనం, ఆయన అంతా ఫుడ్ పెడతారు, ప్రసాదాలు తెచ్చి పెడతారు, అందరికి బాగా చూసుకుంటారు. బాగా యాక్టింగ్ చేసేప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇలా చెప్పు డైలాగ్ అలా అవన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినాం, బాగా చేసాం చేస్తే కూడా బాగా చెప్పావు అంటారు. అంటే ఆయన అన్ని విధాలుగా మంచి ఆయనే. కానీ ఏం చెప్తాం అలాంటి పెద్దోళ్ళ గురించి? తప్పు అని అనలేము, తప్పు ఆయన విధానం అది అని చెప్పలేము. అది తప్పు పట్టే విధంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమని తప్పు పడతాం. కానివ్వండి, కొంతమంది మన ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, బాగా మూలన కూర్చుని ఉంటారు. కొంతమంది బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. సో వాళ్ళకన్నీ చిన్నప్పుడు నీకు అది చేయలేదరా, నేను ఇది చేయలేదరా అని వస్తాయి. అప్పుడు మనం ఏమంటాం, సరే నువ్వే చేసేవాలే అని వదిలేస్తే అయిపోయింది, లేకపోతే పెద్ద గొడవ. సో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి ముసలాయన అయిపోయారు, పెద్ద ఆయన అయిపోయారు, చేదస్తం పెరిగింది. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటాను నేనైతే అది పట్టించుకో. అంటే 1918లో ఒక అమ్మాయిని చదివించుకోవడమే కష్టం. అలాంటి టైంలో మీరు చాలా కళలు లైక్ సింగింగ్ కానీ అంటే చదివించడమే కష్టం. అలాంటి టైంలోనే హరికథలు, పాటని కానీ, డ్యాన్స్లని కానీ ఇవన్నీ నేర్చుకునే ఇది అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు, ఎలా రాగలిగారు అని? చిన్నప్పటి నుంచి నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే. సో నేను ఆ వింటూ పెరుగుతున్నప్పుడు నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు మృదంగం వాయించడం, మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్. ఆయన పెద్ద పెద్ద హరిదాసులకి, అప్పుడున్న పెద్ద పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగిస్ట్. ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న కాలం చేశారు ఒక ఆయన, ఆయనకు కూడా ఎన్నో వేల కథలు నాన్నగారు చాలా పెద్ద మృదంగిస్ట్. అంటే వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ముందుకెళ్ళిపోద్ది అన్నంత మంచి పేరు నాన్నగారు. చాలా టాలెంటెడ్, మంచి గాత్రం, ఘంటసాల గారి గాత్రంలో ఉంటుంది నాన్నగారు. అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పట్ల. మేము కూడా నేర్చుకునేవాడు. సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం. తమ్ముడికి అంతే 1 year, మీరు చెప్పిన 80కి. సో నాకు వాడికి 1 year డిఫరెన్స్. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను 1980 అంటే ఆ 80s మొత్తం 80s కి నేను అసలు ఇంకా చిన్న నేనెంతండి, చాలా చిన్న. లేదు 1989కి 10 years కూడా లేదు, 10 years ఉంటాయి అలా అనుకుందాం. సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టాను కదా, విన్నాను.
సో అనుకుందాం నేను ఆ 80s కి చిన్న పిల్లని. సో నేను 94-95 ఆ టైంలో నా 10th క్లాసు. ఆ టైంలో నేను అలా ఉన్నాను కాబట్టి నేను అప్పటికి కరాటే నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను. చదివించడం కష్టం. మా ఇంట్లో మేము కష్టాలు పడి వచ్చాం. మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ. ఓపెన్ గా చెప్పాలంటే మీ 2 పిల్లల్ని పెంచాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి. కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు, వెళ్ళి మృదంగం వాయించేవారు. పల్లెటూరుకు వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి రామనామస్మరణ చేసి హరికథ చెప్పి మా తమ్ముడు చిన్న డోలక్ పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు. వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామాని రామనామ కీర్తన చేసి రాముడి గురించి పాడి రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు ఎవరికో మనసు కరిగి ఆ పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకారనాదాలు లేకపోతే శంకర నాద శరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుండిపోయారట. ఆ పాట విని వచ్చేసేవారు. అంత మంచి గాత్రం నాన్నది. సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే ఈ రోజు కరాటే కళ్యాణ్ ఉంది. ఆ రోజు నాన్నగారు వెళ్ళి అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇన్ని వస్తే ఆ చిల్లరలే అంతా రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది. రూపాయి, 2 రూపాయలు, ₹1 పావలా ఇవన్నీ ఆ టైంలో అవే ఎక్కువ. కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి 12, 11 నేను పడుకుండిపోయేదాన్ని, నాకు తెలియదు. సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా, వాడు పాపం చిన్నప్పుడు వచ్చేవాడు నాన్నగారితో పాటు వచ్చాడు. ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందును కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు. 11 అంతే. అప్పుడు 11 అంటే నిద్రపోవడం అంటే ఎక్కువ. 9కి 7కి మొదలు పెట్టినా 7కి మొదలు పెట్టినా కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం 7:30కి అక్కడ పడుకునేవాళ్ళు. మా ఇంట్లో కూడా అంతే 9 ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు మేము 7-8 గంటలకు పడుకునేవాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊరిలో. సో నాన్నగారు 10, 10:30, 11కి వచ్చేవారు. నేను పడుకునేది నిద్రలోనే. ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ 20 వచ్చింది, 30 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి ఏదో పుస్తకాలకి వాటికి ఫీజులు పెద్ద ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి. కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా, మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈ రోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నాం. మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే కష్టాలు చూసాం. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి 25 సంవత్సరాలు పబ్బు తెలియదు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళను. చూసుంటాను ఎక్కడ కనిపించాను. నేను ఎప్పుడైనా ఏ పార్టీలో కనిపిస్తానా? కనిపించండి. ఎందుకంటే నేను అది కాదు. నేను ఎంతసేపు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, మా నాన్నగారు మా అమ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసాయి. మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో. నేను అలాగే నాకు చిన్న చిన్న ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి. కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకళ్ళకి పోకుండా ఇప్పటి వరకు అలాగే 25 years లో నేను ఇలాగే ఉన్నాను. నన్ను తిట్టేవాడు క్యారెక్టర్స్ చూసి క్యారెక్టర్ నాది అనుకుంటే ఎట్లా? యాక్చువల్లీ అదే క్వశ్చన్ నాది ఇప్పుడు. అంటే మీరు ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ వేయడం ఏంటి కళ్యాణి గారు అని అంటే కరెక్టే. నేను వచ్చినప్పుడు నా వెనక ఎవరు లేరు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు నన్ను విజయనగరం నుంచి విచిత్రంగా వచ్చాను. నేను ఎట్లా అంటే నేను సింగర్ అవుదాం అనుకున్నాను. అక్కడ నేను పాటలు పాడుతున్నప్పుడే చూసిన ఒక వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ అంటారు. అవును, పేర్లు చెప్పను నేను. సో ఓ జర్నలిస్ట్ చూసి ఆయన నన్ను నువ్వు ఇక్కడ కన్నా అక్కడే ఉండాలి హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళ బావగారికి చెప్పి ఆయనకి చెప్పి ఇలా ఒక అమ్మాయి బాగుంది. అప్పుడు నేను చాలా బాగుండేదని. సో అప్పుడు సన్నగా స్లిమ్గా హీరోయిన్ మెటీరియల్లా ఉండేదని. సో చూసిన వాళ్ళు నాకు పెద్ద లైన్ ఫాలోయింగే ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది, అది వదిలే. కానీ సో అప్పుడు బాగా చిన్నప్పుడు ఉండే ఇది వేరుంటుంది కదా. వాళ్ళందరూ బాగా పాడుతుంది అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, యాంకరింగ్ చేస్తుంది అని అట్లా టైంలో ఆయన అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు 16 years ఉన్నప్పుడు ఒక ఆయన అడిగారు నాటకాలు, ఆయన మా విజయనగరంలో. కానీ అమ్మో విజయనగరం నుంచి హైదరాబాద్ ఎవరు లేరు తెలియదు, మేము రావనేసాం. మా నాన్నగారు కూడా పంపించిన వేశారు. సో నేను అప్పుడే 16 సంవత్సరాలు అప్పుడు రాలేకపోయాను. కొంచెం 18, 19 వచ్చినప్పుడు ఈయన వచ్చి అడిగారు నన్ను. నాకు 20 ఉంటాయి, 18, 19, 20 వచ్చింది అప్పటికి. సో అడిగారు. అప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయింది. అయిన తర్వాత ఇంకా 21 పడుతున్నాయి. అప్పుడు ఈయన వచ్చి అడిగారు అనమాట, రావాలి మీరు, మంచి క్యారెక్టర్ ఉందంట. అంటే ఒకసారి వెళ్ళు, మా మామయ్య మా అత్త అందరూ అన్నారు, వెళ్ళు అమ్మ నాన్నలు కూడా.
నచ్చకపోతే వెనక్కి వచ్చే మన హరికథలు ఉన్నాయి. అప్పటికి నేను కరాటే టీచర్ని గురుకుల పాఠశాలలో. నేను బ్లాక్ బెల్ట్ కదా, నేను నేషనల్ 4 times గోల్డ్ మెడల్స్ వచ్చాయి అప్పటికి నాకు. సో కరాటే గురుకుల పాఠశాలలో నెల్లిమర్ల అనే ఊరు దగ్గర, నీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల, ఆ ఊర్లో నేను గురుకుల పాఠశాల 200 మంది అమ్మాయిలకి క్లాసెస్ చెప్పేదాన్ని కరాటే. సో నేను వెళ్తుండేదాన్ని. సో క్లాసెస్ బయట కూడా చాలా చెప్తున్నాను. బాగానే డబ్బులు నెలకి 100 రూపాయలు కట్టిన వాళ్ళు మాకు బాగానే వచ్చేది. నాకు ఒక అప్పట్లోనే 5-6 వేలు సంపాదించేది నేను ఊళ్ళో బాగా. ఎందుకంటే నాకు బండి కూడా నేను కొనుక్కున్నాను. అంటే చెప్తున్నాను బాగా, నేను కరాటే టీచర్ని కదా, 200 మంది చెప్తున్నాము. అందులో మా మాస్టర్కి ఇచ్చేసిన కొంచెం నాకు వచ్చేది. నెక్స్ట్ హరికథ ఆర్కెస్ట్రా పాటలు పాడేదాన్ని, సినిమాలు నేను రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అవన్నీ పాడేదాన్ని. సో నాకు డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఎర్న్ చేస్తున్నాను. నా చేతిలో డబ్బులు ఉన్నాయి. నాన్నగారికి నేను ఎప్పుడూ చన్నీళ్ళు వేణీళ్ళగా నేను ఒక 13 years, నాకు 13 years ఉన్నప్పటి నుంచి నాన్నగారికి నేను ఎర్నింగ్స్ చేసి ఇస్తున్నాను హరికథ చెప్తున్నాను కదా. అప్పటి నుంచి నాన్నకి నేను పెద్ద కూతురు కాదు, కొడుకులాగే అలా ఉండేదాన్ని. కాబట్టి నేను ఎప్పుడైతే అందొచ్చినా బాగానే సెట్ అవుతున్నాం. సో అప్పులు తీరుతున్నాయి, నెల కట్టుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాకు వచ్చాయి. ఈ అక్షర విజయం అలాంటిది హరికథలు పథకాల మీద చెప్పడం, అది కూడా నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ నెలకి 4500 ఇచ్చేవారు. 8 ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవాళ్ళు. నాన్నగారికి నాకు ఇద్దరికి వచ్చి 9000 వచ్చేది. అప్పుడు బోల్డ్ డబ్బులు అవి 9000 అంటే. సో ఆ టైంలో నేను చాలా అన్ని విధాలుగా సెట్ అయ్యాను. సో అప్పుడు కొంచెం డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు మన అక్కడికి అన్నట్టు అన్నారు. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాం కదమ్మా అంటే. కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కొన్ని. కానీ నాకు కూడా అమ్మ కొంచెం ఫోన్లో సినిమాల్లో ఎందుకు అడిగారు ఆయన, చూద్దాం. నాకు జాతకంలో చెప్పారు మీ అమ్మ ఇండస్ట్రీకి వెళ్తుంది. నేనేంటి విజయనగరంలో పుట్టాను, నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారు, బ్రహ్మానంద గారి సినిమాలు అన్ని మాకు శుక్రవారం కమ్యూనిటీ హాల్ దగ్గర వేస్తే ఇలా చూసేవాళ్ళం మేము. చిత్రలహరి అవన్నీ కుర్చీలు వేసుకొని కొట్టుకొని కూర్చునేవాళ్ళం. చిత్రలహరికి చైర్ వేసుకొని మేమందరం ముందే ఆక్యుపై చేసుకుని ఫ్రంట్ రోలో మాకు టీవీ కనిపించాలి. టీవీ పెట్టేవారు, 1 India టీవీ డోర్లు చిన్నప్పుడు. సో అవన్నీ చూడడానికి మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆ టైంలో. సో పక్కింట్లో చూసేవాళ్ళం, లేకపోతే కమ్యూనిటీ హాల్ దగ్గర రోజు చిత్రలహరి శుక్రవారం ఇప్పుడు వస్తుంది సాయంత్రం, ఆ టైంలో చూసేవాళ్ళం. ఈ హనుమాను లేకపోతే మహాభారతం అన్ని వచ్చేవి, చూసేవాళ్ళం. అంటే జంగిల్ బుక్ అని ఇలాంటివి. సో ఆ టైంలో నేను వెళ్ళి చూసినప్పుడు కూడా మా వాళ్ళందరికీ ఏంటంటే, సరే వీళ్ళందరూ ఇక్కడ చూడడమే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళని ఎదురుగా చూస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్ ఉండేది నాకు ఫీల్ ఉండేది. సో సరే అయితే నేను కూడా వెళ్ళమంటున్నారు కదా, నేను ధైర్యం చేశాను. ఆల్రెడీ మన కరాటేకి ఎవరు అంటాడు ఏమనంటే నేను పీకేద్దాం అని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లో నేను కూడా ధైర్యంగానే వచ్చాను. ఫస్ట్ టైం ఆయన తీసుకుని వచ్చారు ట్రైన్లో. వాళ్ళ బావగారు జర్నలిస్ట్, వాళ్ళ బావగారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఏదో కొంచెం భోజనం చేశాను. వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది రూమ్లో, నేను బయట ఉన్నా. అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి గుదిబండలా పెట్టుకుంటారు, మీకు కూతుర్లు ఉంచుకొని ఇట్లా చేస్తే ఆ పిల్ల ఏదైనా చేంజ్ చేస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అంటారు. అదే సహజంగా, అది మనం తప్పు పడ్డానికి లేదు, వాళ్ళ ఇంట్లో గొడవవుతుంది. సో ఆయన కొంచెం వైఫ్కి గౌరవించి నాకు చెప్పారు, అమ్మ నేను వేరే దగ్గర పెడతా ఫ్రెండ్ ఇంట్లో, నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ కష్టం అవుతుంది మన ఇంట్లో, పిల్లలంతా వచ్చి చదువుకునే ఇది కదా, మనం అటు ఇటు లేటుగా వచ్చినా ఇక్కడ అవ్వదు, అదే ఏదో చెప్పాడు. సరే అంకుల్ అన్న. నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చాడు. ఆ పెద్ద ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ, ఆయన చూసి నేను బాబరే ఉన్నాడు, అయినా ఆ సినిమాలో వేరే ఉంటాడమ్మో అని ఆయన అనుకున్నాను. మాట్లాడాను. తర్వాత రెండు రోజులు, అప్పుడు వరదలు ఇక్కడ హైదరాబాద్లో కొట్టుకెళ్ళిపోతుంది. 2000 అప్పుడు ఎప్పుడు వరదలు వచ్చా అప్పుడే నేను వచ్చా. ఆగస్ట్ టైం అనుకుంటా, జూలై ఆగస్ట్ టైంలో. సో మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోతున్న టైంలో కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, నేను కూడా ఉన్నాను అక్కడే ఆ టైంలో. ఆయన నన్ను ముందు 2 రోజులు బాగానే మాట్లాడి 3వ రోజు నీకు నేను బాండ్ రాస్తావా 1 year అని అడిగాడు నన్ను. 1 year బాండ్ రాస్తే నీకు నేను నెలకి ఇంతని ఇస్తాను, నీ అప్పులు తీరిపోతే మీ అమ్మ వాళ్ళకని నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు. నేను అప్పుడు బాండ్ అనగానే ఇంటికి ఫోన్ చేసి పీపీ నెంబర్తో ఇంటికి ల్యాండ్లైన్ ఉండేది, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్తే, నో బాండ్ గిన్ రాయకూడదు, అమ్మో నువ్వు ఆడపిల్లవి ఏమవుతుందో తెలీదు, నువ్వు అక్కడ తెలియని ఊరికి వెళ్ళావు, అలాంటివి ఏం చేయకని మా మామయ్య ఒక ఆయన పంపించి తీసుకొచ్చేసి అని చెప్పి పంపించారు. ఆ టైం కూడా ఇవ్వట్లేదు, నువ్వు చెప్పకపోతే ఈరోజు వెళ్ళిపో నువ్వు అంటున్నాడు. రేపు ఉదయం వస్తారు అనేసి రేపు ఉదయం వచ్చేదాకా ఉంటానని చెప్పి మెల్లగా ఉండి, రేపు ఉదయం రాగానే వర్షంలోనే తడుచుకుంటూ మేము వెళ్ళిపోయాం బయటికి. రాయము మేము బాండ్ అని. వెళ్ళిపోండి మరి ఖాళీ చేసిన రూమ్ అన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆయన వదిలేసాడు, ఈయనే పంపించాడు. ఏం చేయాలి నేను? అప్పటికి ఆ 2-3 రోజుల్లో ఈయన చేసిన హెల్ప్ ఏమైనా ఉందంటే, పద్మాలయ స్టూడియో చూపించాడు, రామానాయుడు స్టూడియో చూపించాడు, ఇక్కడే ఈ 2, సారథి స్టూడియో చూపించాడు. ఈ 3 స్టూడియోలు తిప్పాడు.
నేను ఆ 3 స్టూడియోలకు వెళ్ళినప్పుడు పద్మాలయ స్టూడియోలో నిర్మల్ గారు ఏదో విజయ నిర్మల్ గారు ఏదో ఒక సీరియల్ చేస్తున్నారు జీకి, వినాయక విజయం లాంటిది ఏదో, అదొకటి. ప్లస్ ఈ అశోక్ కుమార్ గారు మహాకవి కాళిదాస్ దూరదర్శన్ చేస్తున్నారు, అందులో రాజనర్తకి క్యారెక్టర్ వెతుకుతున్నారు, అంటే సెకండ్ హీరోయిన్. శిల్ప గారు హీరోయిన్, ఆయన హీరో. నాగేశ్వరరావు గారు చేసిన మహాకవి కాళిదాస్ అదే నారదరేశ్వర అశోక్ కుమార్ గారు ఆయన. సో నేను వెళ్ళి 2 రోజులు వీళ్ళిద్దరు ముగ్గురిని కలిపాడాను. అమ్మాయి పనికి వస్తుందని ఆయనకి నమ్మకం, ఆయన నమ్మకం. నేను ఎలాగ నన్ను చూసి కూడా వాళ్ళు నాకు పాట పాడమంటే నేను వెంటనే తడుకోకుండా ఏ పాట కావాలండి, ఎలాంటి పాట కావాలని పాట పాడిన వాళ్ళు అడిగినట్టు కాకుండా అన్ని ఏది అడిగితే పాడేస్తున్నాను. చాలా టాలెంటెడ్ ఉంది ఈమె అన్నారు. డైలాగ్ ఏది ఇస్తే చెప్పేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాం హరికథలో, మేము పెద్ద పెద్ద పాటలు పాడతాం. ఇదంతా డైలాగులు ఇంత మనకేం అనిపించలేదు అసలు, టఫాటఫా చెప్పేసాం. అప్పటికే మన నాటకాలు కొంచెం అనుభవాలు ఉన్నాయి, కొంచెం అన్ని విధాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇవన్నీ. నాకేం పీనట్స్ లాగా అనిపించింది. సో వాళ్ళు వాళ్ళకి అందరికీ చెప్పలేరు కొంతమంది కదా, ఏమీ బాగా చెప్తుంది అన్ని విధాలు. కానీ ఆయన నాకు డాన్స్ వచ్చా అని అడిగారు, చెప్తే చేసేస్తానండి అన్నాను. సరే అయితే నీకు ఎవరైనా డాన్స్ టీచర్ తెలుసానా? తెలుసండి, మా సీనియర్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ దూరదర్శన్లో, అలా ఆయన పని చేస్తారు, నా రామంతపూర్, ఆవిడని అడుగు, ఆవిడ కానీ ఓకే అంటే నీకు రాజనర్తకి క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు డాన్స్ కూడా చేయాలన్నారు. సరేనండి అన్న అనేసి ఆవిడని ఒప్పించేశాను. ఈయన రాజనర్తకి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ 2-3 రోజుల్లో ఏంటి, నాకు 2-3 సినిమా చిన్న చిన్న మన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఎవరు మన అప్పుడు గోవింద్ గారిని ఒక మేనేజర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు పద్మాలయలో. ఆయన కూడా నాకు క్యారెక్టర్ అది చేశాడు. కొన్ని చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రై చేశాను, దొరికే ఒకటండి. సో నాకు నమ్మకం వచ్చింది నా మీద, నాకు నేను చేయగలను, నాకు వస్తాయని. నేను అప్పుడు మా చుట్టాల, మా అక్క ఉంటుంది, మా మామయ్య భార్య, వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఉంటే తారనాకాలు, వాళ్ళకి చేసి ఫోన్ చేసి నాకు ప్లేస్ ఎక్కడైనా ఉండడానికి ఇప్పించండి, నేను ఇక్కడ నుంచి కష్టపడి ట్రై చేసుకుంటానంటే ఎక్కడ దొరకలేదు. తారనాకాలు వాళ్ళకు చుట్టాలు వాళ్ళు ఉండేది. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలోనే, మనకు తెలిసిన ఉండాలి కదా ఒకళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గరలో 600 రూమ్ రెంట్లో ఒక సింగిల్ రూమ్, చిన్న రూమ్, ఇందులో సగం ఉంటుంది. ఆ రూమ్లో నాకు రూమ్ ఇచ్చారు. ఆ 600 రూమ్కి తెల్లవారి లేచి ఇల్లంతా కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అన్ని చేసి వెళ్ళాలి, నెలకు ఒకరు పెట్టాలి. ఫస్ట్ 10 రోజుల్లోనే నాకు నెలకు వాటా ఇచ్చేసారు. ఆ 10 రోజుల నుంచి నాకు ఉదయం 5 గంటలు లేచి కల్లాపేసి ముగ్గులేసి అన్ని చేసి 6 గంటలకు నేను స్టూడియోలో ఉండాలి. కష్టపడి అలాగే వచ్చి మొత్తం తిరిగాను. 1 year అయితే కష్టపడ్డాను నేను. ఆ 1 year తర్వాత నాకు కష్టపడాల్సిన అవసరం రాలే. సో నన్ను అలా తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళ దగ్గర ఎదిరించి నేను ఒక్కదాన్ని, ఇప్పుడు నా మొహం చూపించేంత మాట్లాడతారు వాళ్ళు కనిపిస్తే, కానీ వాళ్ళు ఏం చేశారని నాకు తీసుకొచ్చి వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే వేరే ధైర్యం లేని అమ్మాయి అయితే వేరే విధంగా అవుతుంది. నేను అప్పుడు కూడా నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి నేను రాయలేదు బాండ్. నేను అట్లా తప్పులు చేసి బతకాలని నాకు లేదు. వాళ్ళు ఏం చెప్తారో కూడా నాకు తెలియదు, ఏమైనా చెప్పొచ్చు, నేను వెళ్ళలేదు. మీకు వచ్చే ఇండస్ట్రీలోని కమిట్మెంట్ ఇష్యూ ఎవరికైనా అడుగుతారండి. మనకి ఇష్టం ఉండాలి, మనం వెళ్ళాలి. మనకు వద్దు అనుకుంటే ఎవరు అడుగుతాడు? మనకు నచ్చితేనే కదా ఎవరైనా మనల్ని. ఇప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు, మీ అనుమతి ఉండాలి ఏది చేయాలన్నా. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేస్తారు, నేను ఎప్పుడు తప్పించుకుంటాను. నేను చెప్తాను అసలు మీరు మూలన ముసలాడు కూడా చూస్తాడు, అది కామన్. మూలన ముసలాడు కూడా చూస్తాడు. దాన్ని మనం హ్యాండిల్ చేసుకున్న మన తాలూకు దీన్ని బట్టి ఉంటుంది. ఎస్ నేను చేస్తాను హ్యాండిల్, ఎట్లా నాకు ఇష్టం లేదు అన్నది నేను కమ్యూనికేట్ చేస్తాను. లేకపోతే నేను ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా చెప్తాను. అప్పుడు కూడా అంతే, నేను వినలేదు. ఆయన చెప్పినప్పుడు నేను ఓకే అని ఉంటే ఏం చేయించేవాడు నాతో నాకు తెలియదు. మరి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను రాయలేదు బాండ్, నేను బయటకు వచ్చేసాను. నేను ధైర్యంగా బయటకు వచ్చి మా చుట్టాల ఇంటి దగ్గర డబ్బులు కట్టుకొని 600 రూపాయలు రూమ్ రెంట్, నా ఫస్ట్ రూమ్ రెంట్లో నేను ఉన్నాను, బతికాను. ఇవన్నీ ప్రూఫ్స్. ఇప్పుడు వెళ్తే లాలాపేట శాంతినగర్లో ఉంది నా రూమ్, అక్కడ ఇప్పుడు కూడా లాలాపేట దగ్గర. నేను ఇప్పుడు చెప్తున్నాను అడ్రస్, అక్కడ వెళ్ళి అడగొచ్చు మీరు. నేను ఉన్నాను, 20 రూపాయలు నూడిల్స్ తిన్నాను, బతికాను. నేను ఏ రోజు నాకు తిండి కూడా లేకుండా పడుకున్న రోజులు నాకు తెలుసు. ఎందుకంటే నాకు డబ్బులు తక్కువ. 300 రూపాయలకి జంగిల్స్ పాడాను, 300 రూపాయలకి డబ్బింగ్లు చెప్పాను, 600 రూపాయలకి ఆర్కెస్ట్రాలో 1000 రూపాయలకి పాటలు పాడాను. నేను కష్టపడ్డాను ఆ రోజుల్లో, నేను కష్టపడే వచ్చాను. తక్కువేనా ఎక్కువేనా 2000లో అది నాకు ఎక్కువే, బట్ నేను కష్టపడి బతికాను. నేను ఎవరి దగ్గర ఎవరి ప్రాపకండ ఎవరి దీన్ని తీసుకొని నేను బతకలు ప్రాపకం తీసుకొని బతకలే. సో అలాంటప్పుడు నేను ధైర్యంగా అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అలాగే ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా నేను ముందుకెళ్ళి గట్టి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు మోచేతి నీళ్ళు తాగలేదు, అంతే. అందుకని అంత గట్టిగా మాట్లాడతా. నన్ను ఎవరు అలాంటి కష్టాలు పడే వచ్చా, కష్టపడే బతికా.
ఎప్పుడు ఎవరికి కమిట్మెంట్లు ఇవన్నీ నేను ఇచ్చి బతకాల్సిన అవసరం నాకు రాలేదు. నన్ను ఎవరు అడగలేదు. ఎందుకో చెప్పనా, కరాటే ఫస్ట్ పేరు ముందు అదొకటి నూరుకొచ్చు గట్టిది. అబ్బకి ఎవరు మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడినా కూడా నేను తప్పించుకుని వెళ్ళా. మనకి ఇష్టం లేకుండా ఎవరు మనం చేయలేదు. ఇదైతే క్లియర్. మనం ఎదగాలి అనుకుంటే మనం వెళ్ళి మీద పడితే ఎవడన్నా మనల్ని ఎప్పుడు యూజ్ చేసుకోకుండా వదులుతాడు. బట్ అలా ఉండాల్సిందే. అది ఎక్కడికక్కడ మనకి అవసరం లేని విషయాలకు మనం దూరపోతే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఆడెవడో సొంగగారుస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఈ రోజు ఇస్తాడు, తర్వాత ఇంకొకటి పిలుస్తాడు. తర్వాత అవసరం ఉంది. నీకు టాలెంట్ ఉంటే నేను ఎక్కడున్నా ఎత్తుకుని వస్తాను. నేను టాలెంట్తోనే బయటకు వచ్చా. నేను గట్టిగా డైలాగ్ చెప్పగలనే. అంతెందుకు మోహన్ బాబు గారితో కలిసి శివశంకర్ సౌందర్య గారు లాస్ట్ సినిమా అక్కడ నేను అది ఎక్కడది కుషాల్ నగర్ అనుకుంటా, కూర్గ్ దగ్గర, అక్కడికి వెళ్ళాం షూటింగ్ కి. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నేను, అలీ గారు, మేము అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆయన మౌలా ఏమంటారు కాదు ఏమంటారు లామా లాగా మొత్తం గుండు కొట్టించుకొని అక్కడ పెద్ద ఉంటారు, లామాస్ ఉంటారు. సో గుండు కొట్టించుకొని ఆయన చేశారు అది. అప్పుడు ఒక డైలాగ్ నేను చెప్తే ఆయన ఇప్పటికి కూడా అంటారు మంచి ఆర్టిస్ట్ కళ్యాణ్ అని. ఆయన డైలాగు నా డైలాగు ఇలా ఆయన ఎదురు ఉంటుంది యూట్యూబ్లో కూడా. ఆ డైలాగ్ చెప్తుంటే నేను మర్చిపోకుండా ఫటాఫట్ ఆయన డైలాగ్ నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పేశా. ఆయన కొంచెం అటు ఇటు సారీ కళ్యాణి నాదే తప్పు అని ఆయన ఒప్పుకుంటారు. నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్, నేను బాగా చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది ఇంకోటి తీసుకొని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ అని నన్ను మెచ్చుకున్నారు. డైలాగ్ కింగ్తో అనిపించుకున్నాను అని ఇప్పటికీ అంటారు ఆయన. నా హరికథ చెప్పిస్తారు అంటే నేను మర్చిపోను. బాగా మెమరీ ఎక్కువ ఉంటుంది నాకు, బాగా మెమరీ ఉంటుంది. పక్కోళ్ళ డైలాగ్ నా డైలాగ్ రెండు ఎక్కువతాయి నాకు. సో నేను సీరియల్స్లో కూడా నాకు ప్రాంప్టింగ్లు ఉండవు, నాకు చెప్పేస్తారు సీను. డైలాగులు కూడా నేను యాడ్ లిప్స్ ఎక్కువ ఉంటాయి. ఏది చేయట్లేదు సీరియల్స్లో. ఎట్లా అయిపోయింటే సీరియల్లోకి వస్తే గెస్ట్ రోల్స్ చేస్తున్నాం. గెస్ట్ రోల్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకుంటానమ్మా. వాళ్ళకి రోజు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ఇంత బడ్జెట్లో సగం బడ్జెట్ మాకు ఇవ్వాలంటే కష్టం కదా. ఇప్పుడు ఒక ₹1,00,000 ఇస్తారు, లక్షలో నేను 30,000 నాకే ఇవ్వాలంటే ఎక్కడ? ముగ్గురు ఆర్టిస్టులు వస్తారు, అదే వాళ్ళకి ప్రాబ్లం. సో నేను 30,000 తీసుకున్నాను అనుకో, నాకు ఎట్లా ఇస్తారు? గెస్ట్ రోల్ అనుకో, ఒక 5 రోజులు పిలుస్తారు, 5-3 ఎంతో ఇచ్చేసి ఇది ఒక నెల రోజులు 2 నెలలు వేసుకుంటారు టీఆర్పీ పెరిగే వరకు. తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ టీఆర్పీ మళ్ళీ మనల్ని దించుతారు లైన్లోకి. ఇదే కదా జరిగేది. సో అలా ఉంటది. కాబట్టి ఒకప్పుడు మెయిన్ లీడ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న వేషాలు ఏమంటే నేను వేయలేను. నేను ఒక మార్క్ సెట్ చేసుకున్నా. బాబీ అనో అబ్బా అనో మీమ్స్ లో నా ఫోటోలు నా వీడియోలు అన్ని వచ్చి ఒక ఇదైపోయింది. ఇప్పటికి కూడా అది ట్రెండ్ అలా ఉంది. నేను ముసలైపోయి నేను 100 సంవత్సరాలు వచ్చినా నన్ను బాబీ అనే పిలుస్తారు, అబ్బా అనే పిలుస్తారు. ఎందుకు అంటే అది ట్రెండ్ చేసాం, సెట్ చేసాం. ఇప్పుడు అది అవసరంగా వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను, నా ఫేస్ బ్రహ్మానందం గారు. సో అలా వాడి అలా చేసి 200-250 సినిమాలు మంచి ఎన్నో సినిమాలు చేసాం. ప్రతి కమెడియన్తో యాక్ట్ చేసేసాను నేను వచ్చి 25 years లో చాలా అచీవ్ చేసుకొని ఒక అసోసియేషన్లోని కానీ ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం అంటే కళ్యాణం ముందు వస్తుంది. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకు మనకెందుకు తల్లం. కేసులు కూడా వేయించుకుని ఉన్నాయి చాలా అన్ని విధాలుగా. సో ఇన్ని జరిగినా కూడా నేను నా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అమ్మ అని నేను బతుకుతున్నా. సో ఇలాంటి విషయాల్లో ఈ రోజు ఒక పెద్ద క్యారెక్టర్స్ చేసి నువ్వు చిన్నగా ఇప్పుడు చిన్న మనసు ఒప్పుకోదు. ఒకటి ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి తిండి లేకపోయినా చచ్చిపోతాం కానీ తిండి లేదు అని చెప్పుకోరు ఇళ్లలో. అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మేము కూడా అదే కోవలోకి వెళ్తాం. మాకు సినిమాలు లేవు, సీరియల్ లేకపోయినా హరికథ చెప్పి బతుకుతా, హరినామస్మరణ చేశాను. నేను ఏ రోజు చెప్పాను ఫైట్ చేసేటప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ మీద అంటున్నావు అంటే ఎస్ తప్పు ఉంటే ఎవరైనా అడుగుతాను, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతా అని చెప్పాను. హరినామస్మరణ చేసి బతుకుతున్నా, హ్యాపీగా ఉంది. నాకు ఎంత వస్తే అంత ఇస్తుంది, రాముడు ఎంత ఇస్తే అంత తింటున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, గుడి కట్టాలి, హరికథ పాఠశాల పెట్టాలని. ఇప్పుడు నేను ప్రతి ఊరు వెళ్ళి 108 హరికథలు నేను రామనామ స్మరణ చేయాలనుకుంటున్నాను, రామ జననం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, హరికథ చెప్తాను. హరికథ విన్నాక మీకు ఇసుక సిమెంట్ అవి ఇవ్వండి చాలు, డబ్బులు కాదన్నా నేను. మీరు నా డబ్బులు నాకు రెమ్యూనరేషన్. నాన్నగారు ఎలా తెచ్చారు అప్పుడు నా కోసం ఫీజుల కోసం? సేమ్ అదే నాన్నగారు వెళ్దామని చెప్పారు, అప్పుడులాగా మనం వెళ్దాం అన్నారు, ఆయన వెళ్ళిపోయారు ఈలోగా. సో నేను అది పట్టుకున్నా, ఆయన వారసత్వం. సో అది నేను తీసుకుని వెళ్ళి నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సో గుడి కట్టాలి, హరికథకి పాఠశాల పెట్టాలి, నాకు ఇష్టమైన హరికథ నిలబడాలి.
ఇప్పుడు పద్మశ్రీ రావాలని ఫైట్ చేస్తే 2 పద్మశ్రీలు వచ్చాయి. 108 రోజులు 108 గంటలు 136 గంటలు హరికథ ఉత్సవాలు చేశాను. ఎన్నో చేశాను. నా డబ్బులన్నీ నా ఆశయం కోసం చాలా ఖర్చులు పెట్టాను. అదే డబ్బులు నుండి ఇప్పటి గుడి కట్టేసేదాన్ని. సో ఎన్నో చేశానమ్మా, చేస్తూనే ఉంటాను. మీరు చెప్పగలరా సేమ్ మోడ్యులేషన్ లో బాబీ అండ్ డైలీ చెప్పగలరా? రాదు కదా అంటే వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఒకటి మనమేగా చెప్పింది, ఎందుకు రాదు. కానీ కాకపోతే ఇప్పుడు నన్ను బాబీగా ఎవరు ఇష్టపడట్లే, బాబీగా ఎవరు గుర్తించట్లే. బయటికి వెళ్తే ఇప్పుడు నాకు నా ఇమేజ్ మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే ఒక హిందుత్వాదిగా నేను టర్న్ అయిపోయాను. హిందుత్వాదిగా, హిందుత్వ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా, పాస్టర్స్తో ఫైట్ చేసే ఆవిడగా, ఒక అమ్మాయిల్ని కాపాడే ఒక అక్కగా, అమ్మగా, ప్లస్ గుళ్ళు కోసం పోరాటం చేసే ఒక నాయకురాలుగా, అన్ని విధాలుగా నా ఇమేజ్ మారిపోయింది. ఇప్పుడు బాబీ అంటే కూడా, కానీ నా బాబీ ఇమేజ్ నేను వాడుకుంటాను. నేను కూడా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను. ఇప్పటికీ నన్ను ఎప్పటికీ ఎవరికి అది ఉండిపోతుంది, అది ఉండిపోతుంది. బట్ బాబీ అన్నప్పుడు ఆనందపడే వాళ్ళకు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొవ్వూరులో 12 సంవత్సరాల కింద జరిగింది. ఇంకా మనకు సంవత్సరంలో ఉన్నాయి పుష్కరాలు కదా, ఏది కొవ్వూరులో రాజమండ్రి పుష్కరాలు, గోదావరి. ఆ టైంలో నేను హరికథ చెప్పడానికి వెళ్ళాను. నాన్నగారు ఉన్నారు, నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. 2016 అదే పోనీ ఏదో ఒక 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనకి. నెక్స్ట్ తొందరలో ఉన్నాయి అవి. నేనున్నా అక్కడే. అవునా? అయితే పుష్కరాల టైంలో నేను పుష్కరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు హరికథ వేశారు గవర్నమెంట్. హరికథ వేస్తే జనాలకి నన్ను బాబీగా తెలుసు, అలా ఆర్టిస్ట్గా తెలుసు. హరికథ ఈవిడేం చెప్తుంది అని ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇలాంటి మీలాంటి కుర్రోళ్ళందరికీ నన్ను ఆ రేంజ్లో చూశారు కదా, ఇక్కడ చూసి జీర్ణించుకోలేరు. సో నేను హరికథ చెప్తానని చెప్పేసి నాకు అంతా వచ్చారు, మొత్తం అంతా పెట్టారు. పెద్ద పెద్ద స్టేజ్. నేను హరికథ చెప్తుంటే నాకు ఇదే గొడవ, బాబీ 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 అని అరుస్తున్నారు, ఆపట్లేదు. మైక్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒక్క నిమిషం బాబు, ఒక అరగంట సేపు నా హరికథ వినండి, కొంతసేపు వినండి, కామ్గా ఉండండి. నా ఫ్యాన్స్ అన్నారుగా మీరు, ఆ ఫ్యాన్గా నేను అడుగుతున్నాను. కొంతసేపు మాట్లాడుకున్న హరికథ వినండి. నా హరికథ విన్నాక మీకు అప్పుడు బాబీ అనాలనిపిస్తే అప్పుడు మీరు అనండి అన్న. నా హరికథ 3.5 గంటలు విన్నారు. బాబీ అనే మాట నేను మళ్ళీ వినలేదు నేను. అంతమంది క్రౌడ్లో బాబీ అనే మాట వినలేదు. వెళ్ళిపోతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళారు. ఇది ఛాలెంజ్ చేస్తాను నేను ఛాలెంజే చేస్తా. నా హరికథ వినండి, ఆ తర్వాత మీకు అనాలనిపిస్తే బాబీ అనండి. ఎందుకంటే ఎవరు అనరు. అంత డివైనిటీ ఆ పాత్రలో అలా వెళ్ళిపోతారు. ఆ వేలో నేను చిత్తశుద్ధిగా, నేను మొన్న నూజివీడులో హరికథ చెప్పినప్పుడు కూడా 7:40కి ఇచ్చారు నాకు స్టేజ్. చలికాలం మామూలుగా ముసలి వాళ్ళు 9:30 పడుకుని పోతారు తినేసి కదా, అందరూ ముసలి వాళ్ళే ఉన్నారు. యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం, 11 వరకు ఉన్నారు నూజివీడులో. మీకు లైవ్ వాళ్ళ నెంబర్లు ఇస్తా, ఫోన్ చేసి కనుక్కోండి. 11 వరకు ఉన్నారు. నాకు చదివింపులు ఎంత 18,000 వచ్చాయి. గిఫ్ట్ ఇస్తారు కదా, చదివింపులు ఇస్తారుగా, 18,000 ఇచ్చారు. హరికథకు 18,000 చదివింపులా. అంటే అలాంటి కళాకారుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు అక్కడ. నా కథకి నేను కాదు ఫ్యాన్స్, ఈవెన్ శివ విన్నా కూడా ఫ్యాన్ అవుతారు అని చెప్తున్నా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తా. నేను అలా జనాల్ని నేను తీసుకెళ్ళగలను. ఎంతో మందిని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నా కథ విన్న వాళ్ళందరికీ ఆ వేలో వెళ్ళిపోతాను.